నమస్తే. మీరు చూడబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయస్థానం అమరావతి ఎస్టాబ్లిష్డ్ 1 జనవరి 2019. అంత ముందల క్రితం హైదరాబాదు కామన్ క్యాపిటల్గా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రతి ఒక్క లా కూడా అక్కడ హైదరాబాదు నుంచే పరిపాలన జరిగేది. సో తర్వాత అప్పటి గవర్నమెంటు టీడీపీ గవర్నమెంట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని నేలపాడు గ్రామంలో హైకోర్టు యొక్క నిర్మాణం చేపట్టి 2019 నుంచి అక్కడ నుంచే పరిపాలన జరిగే విధంగా చేశారు. సో ఇక్కడ ఏరియా వచ్చేసరికి 2,20,000 స్క్వేర్ ఫీట్గా దీని యొక్క ఏరియాను తీసుకున్నారు. అందులో హైకోర్టు యొక్క నిర్మాణము 4 ఎకరాస్లో నిర్మాణం చేపట్టారు. దీని యొక్క కాస్ట్ 157.3 crores దీని యొక్క నిర్మాణానికి వెచ్చించారు. ఓకే, ఇందులో ఇక్కడ ఈ హైకోర్టులో స్ట్రెంత్ వచ్చేసరికి 37 మెంబర్స్ కాగా, అంటే 37 జడ్జీస్ ఉంటారు. ఇందులో 28 జడ్జీస్ పర్మనెంట్లుగా అపాయింట్మెంట్ అయిన వాళ్ళు, అడిషనల్గా 9 జడ్జీస్ అపాయింట్మెంట్ అయి ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు అన్నా క్యాంటీన్, 5 రూపాయలకే భోజనము సౌకర్యం కలదు. ఇక్కడ మీరు చూస్తున్నారు షెడ్డు, పార్కింగ్ అవసరాల కోసం పెద్ద షెడ్ నిర్మాణం చేశారు. ఇక్కడ సైడ్ గ్రీన్ పార్కింగ్ టైపులో అంత పచ్చదనం ఉండే విధంగా మంచి గార్డెన్ తయారు చేశారు. అంత సౌకర్యంగా బయట నుంచి వచ్చే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండే విధంగా ఇక్కడ చేశారు. సో ప్రజెంటు ఇక్కడ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ యొక్క చీఫ్ జస్టిస్ వచ్చేసరికి ధనుంజయ్ సింగ్ ఠాగూర్, వీరి యొక్క ఆధ్వర్యంలో ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు నడుస్తూ ఉన్నది. మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క సైడ్ వ్యూ చూస్తున్నారు. ఇది యొక్క ప్రధాన హైకోర్టు యొక్క సంబంధించిన వ్యూ. ఓకే, ఇక్కడ చూస్తున్నారు ఆఫీస్ వర్క్ సంబంధించిన. సో ఈ సైడ్ వ్యూ చూస్తున్నారు. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా. ఓకే, సైడ్ గేట్. ఓకే, ఇక్కడ ఈ ట్రీస్ గ్రీన్ అక్కడ ఫుట్వేర్, ఇక్కడ దీనికి సంబంధించిన రూట్ మ్యాపు, ఇక్కడ మరి ఒక గేటు, అక్కడ ట్రాక్టర్ బయటకు వస్తుంది. వాటర్ ట్యాంక్ సంబంధించిన అది ట్రాక్టర్. ఈ సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా చాలా జాగ్రత్తగా గార్డెన్కి సంబంధించిన వర్క్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం వెళుతున్నాము ఇక్కడ హైకోర్టు యొక్క వ్యూ. ఓకే, ఈ ఫ్రంట్ వ్యూ, ఇక హైకోర్టు సంబంధించిన భవనం. ఈ ఫ్రంట్ వ్యూ చూడండి ఎంత నీట్గా ఉందో. ఓకే, ఈ జాతీయ జెండాకి సంబంధించిన పోల్ అన్నమాట. ఓకే, బస్సు రూటు, ఇక్కడ ఎక్కడి నుంచి అయినా కానీ ఈ బస్సు హైకోర్టు లోపలికి వచ్చి ప్రజలకు ఇబ్బంది ఉండదు. ఓకే, ఇది ఆఫీస్ వర్క్ అనమాట. హైకోర్టుకు సంబంధించిన ఆఫీస్ వర్క్ అనేది ఇందులో జరుగుతుంది. ఓకే, ఈ ఆఫీస్ వర్క్ పక్కన సంబంధించిన సైడ్ వ్యూ. నవ్ వీఆర్ గోయింగ్ టు క్యాంటీన్. ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండటానికి ఇక్కడ క్యాంటీన్ అని ఏర్పాటు చేశారు. ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఓకే, ఇలాంటి ఎన్నో వీడియోస్ మళ్ళీ మీకు చేరతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ క్యాంటీన్ యొక్క ఇది సైడ్ వ్యూ. ఇక్కడికి వచ్చిన జిరాక్స్కి సంబంధించిన ఇది షెడ్ అనమాట. ఓకే, ఇది క్యాంటీన్ లోపల ఏ విధంగా ఉందో మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, క్యాంటీన్ అవసరాలకు ఇబ్బంది లేకుండా ప్రజల కోసం నిర్మాణం చేశారు. గుడ్, వెరీ గుడ్.